సినిమాలు రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్ల కంటే విడుదలకు ముందున్న హైప్ తో సెట్ అవుతున్న ఓటీటీ డీల్సే సినిమా రేంజ్ డిసైడ్ చేస్తున్నాయంటున్నారు జనాలు. అందుకే ఓటీటీలు కూడా పోటీ పడి మరి స్టార్ హీరోల సినిమాలు రైట్స్ పట్టేస్తున్నాయి. ఇలా సమ్మర్ లో విడుదలయ్యే సినిమాల డిజిటల్ రైట్స్ ఒకే ఓటీటీ దక్కించుకోవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. మరి ఓటీటీ డీల్స్ తో లాభాలు తెచ్చిపెడుతున్న ఆ సినిమాలేంటి? ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాకే కలెక్షన్లు, లాభాలు తెలిసేవి. కానీ ఇప్పుడు ఓటీటీ డీల్స్ తోనే సినిమా ప్రాఫిట్స్ రేంజ్ లెక్కలేస్తున్నారు. ఇలా థియేట్రికల్ రిలీజ్ కి ముందే బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డీల్ చేసుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా రైట్స్ కి నెట్ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాని ఓటీటీలో పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సమ్మరులో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే కాదు, అబ్బాయి రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాపై ఉన్న క్రేజ్ కి నెట్ఫ్లిక్స్ ఏకంగా 130 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న పెద్ది షూటింగ్ మొత్తం ఈ నెల చివరికి కంప్లీట్ కానుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేన థియేటర్స్ లోకి రానుంది. సమ్మర్ బరిలో ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతున్న పెద్ది సినిమాతో పాటు నాని ది ప్యారడైజ్ సినిమా రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. దీంతో న్యాచురల్ స్టార్ ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఎక్కువ మొత్తానికే రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సమ్మర్ బరిలో ఉన్న ఈ 3 పెద్ద సినిమాల డిజిటల్ రైట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి.